తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. అజారుద్దీన్ మంత్రిగా శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకు హోంశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన జూబ్లీహిల్స్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించారు. అయితే ఆయనకు అక్కడ ఉన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీగా ఇవ్వడానికి ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ఏడాది జూన్లో జరిగిన క్యాబినెట్ విస్తరణలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మఖ్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి క్యాబినెట్లో తీసుకున్నారు. ప్రస్తుతం వీరంతా మంత్రులుగా కొనసాగుతున్నారు. ఫలితం ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చోటు దక్కింది. ఎమ్మెల్యే వివేక్ ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందినవారు కాగా, లక్ష్మణ్ మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరిని బీసీ కోటాలో ఛాన్స్ దక్కినట్లయింది. తాజాగా అజారుద్దీన్కు చోటు కల్పించాలని నిర్ణయించడంతో మైనార్టీ వర్గానికి కూడా అవకాశం దక్కినట్లు అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే రాలేదు. కానీ మంత్రి పదవి మాత్రం వెతుక్కుంటూ వచ్చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓటర్లు కీలకం కావడంతో వారిని ఆకట్టుకునేందుకు మంత్రివర్గంలోకి మైనార్టీ నేతను తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ క్యాబినెట్లో మైనార్టీలు లేరు. అందుకే ఆ లోటు భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇటీవల పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ క్యాబినెట్లోకి మైనార్టీని తీసుకుంటామని చెప్పారు. అయితే ఇంత వేగంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు. అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేశారు. ఆ సిఫార్సును గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. అంటే ఆయన అధికారికంగా ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. అయినప్పటికీ మంత్రిగా ప్రమాణం చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అజారుద్దీన్కు ఇది జాక్పాట్ లాంటిది అని చెప్పుకోవచ్చు.